ఇంకా కొనసాగుతున్నాయా? నమ్మశక్యం అవుతుందా? నమ్మాల్సిందే. ఎందుకంటే ఇది ఎక్కడో జరిగింది కాదు, స్వయంగా మేడ్చల్ జిల్లా అల్వాల్లో దారుణం జరిగింది. వరకట్న వేధింపులతో వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. కొంతకాలంగా సంగీతకు భర్త రమేష్ వేధిస్తూ ఉన్నాడు. అదనపు కట్నం తీసుకురావాలని మానసికంగా శారీరకంగా సంగీతకు చిత్రహింసలు పెట్టాడు. వివాహం జరిగిన 2 ఏళ్లకే సంగీత బలవన్మరణానికి పాల్పడింది. భర్త రమేష్ అత్తమామల వేధింపుల వల్లే సంగీత చనిపోయిందని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మేడ్చల్ జిల్లా అల్వాల్లో దారుణం జరిగింది. వరకట్న వేధింపులతో వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. గత కొంతకాలంగా సంగీతకు భర్త రమేష్కు మధ్య మనస్పర్ధలున్నాయి. దీంతో ఆ మనస్పర్ధలు కాస్త వేధింపులకు దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది. అదనపు కట్నం తీసుకురావాలని మానసికంగా శారీరకంగా సంగీతకు చిత్రహింసలకు గురి చేశారట. అసలు నీ మొహానికి కట్నమే ఎక్కువ కదరా? ఇది సమాజం ప్రశ్నించేది. ఎందుకు కట్నం అడుగుతున్నావు? నువ్వేమైనా కొనుక్కుంటున్నావా? ఇదే ప్రశ్న సమాజం అడుగుతుంటుంది. కట్నం అడిగే నువ్వు మనిషివా? నిన్ను మనిషిగా పరిగణించాలా? అమ్మాయి ఏమైనా ఆట వస్తువు అనుకుంటున్నారా కట్నం అడగడానికి, కొనుక్కోవడానికి? ఇంకా ఏ జమానాలో బతుకుతున్నారు? అసలు ఇలాంటి వారిని, కట్నం అడిగే వారిని ఫస్ట్ తీసుకువెళ్ళి జైల్లో వేసేసి కనీసం ఒక 10 ఏళ్ళు కూర్చోబెడితే మిగిలిన వాళ్ళు ఆలోచిస్తారు. పోనీ అప్పటికి ఆ ఉన్న దాంట్లో ఏదో ఇస్తారు. ఆడపిల్ల మా పిల్ల కదా, బాగుండాలని చెప్పి వాళ్ళు ఏదో ఇస్తారు. వీళ్ళకి ఆ దాహం తీరదు వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సాయంతో, లేకపోతే ఆర్థిక సాయమే. ఒక ఇంటి ఆడపిల్ల ఆ ఇంటిని వదిలేసి మీ ఇంటికి వస్తుందంటే ఆలోచించాల్సిన సందర్భం కాదా? లేకపోతే నువ్వు వెళ్ళిపో, వాళ్ళు పోషించుకుంటారు నిన్ను. నీకు అంత ఉంటే అత్తవారింటికి వెళ్ళిపో, వాళ్ళు పోషించుకుంటారేమో నిన్ను. అదనపు కట్నం దేనికి? ఇంకా నీకు కట్నం ఇవ్వడమే ఎక్కువ, అదనపు కట్నమా? అసలు కట్నం తీసుకున్నానని చెప్పి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే పోలీసులు ఏకంగా కఠినాతి కఠినమైన శిక్ష వేస్తే కనుక ఫస్ట్ ఈ దరిద్రాలు ఆగుతాయి కాస్త. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, చదువుకున్న వాళ్ళు, ఉన్నత ఉద్యోగాల్లో ఉంటున్న వాళ్ళు ఇప్పటికీ నా కట్నం కావాలండి, ఎంత ఇస్తారు? ఏమిస్తారు? ఏమి ఇవ్వాలి నీకు? తీసుకెళ్ళి అలా అడిగినప్పుడు వెంటనే మిమ్మల్ని జైల్లో వేస్తారండి అని అంటే ఎలా ఉంటుంది? భర్త రమేష్ అత్తమామల వేధింపుల కారణంగా ఈరోజు సంగీత మరణించింది. ఆ కుటుంబ సభ్యులు చెప్తున్న మాట. ఒకవేళ వరకట్నమే కనుక కారణమైతే ఆ ముగ్గురిని కఠినాతి కఠినంగా శిక్షించాలి. సమాజాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద నిల్చోబెట్టాలి. అండ్ దే విల్ గివ్ ఎ గుడ్ ట్రీట్మెంట్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా. ఎంత దుర్మార్గమా! కట్నం ఆల్రెడీ ఇచ్చారా? ఇది ముందు తెలియాలి. ఇచ్చుంటే కనుక ముందు ఆ కేసు మీద రిజిస్టర్ చేయాలి వాళ్ళని. కట్నం అడిగినందుకు అడిగించినోడు కూడా ఉంటే ముందు ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడితే ఒక 10 ఏళ్ల పాటు కఠినాతి కఠినంగా జైలు శిక్ష విధిస్తే 4 గోడలు, చేతిలో సెల్ ఫోన్ ఉండకుండా ఉదయం ఇంత ముద్ద, రాత్రికి ఇంత ముద్ద అన్నం అంతే. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి జీవితం అంటే ఏంటో. ఒక ఆడపిల్ల ఇంటిని వదిలేసి మీ ఇంటికి వచ్చిందంటే మాట్లాడుకుంటే కనుక జీవితం ఇచ్చేస్తుంది కదా, ఇంకేం కావాలి నీకు? ఇంకా పోషించలేకపోతే చెప్పు, నేను పోషించలేని పెళ్ళి చేసుకోనని చెప్పి కదా మాట్లాడాల్సింది. అండ్ ఈ కాలం ఆడపిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ బతకగల పరిస్థితి కూడా ఉంది. లేకపోతే ఆదుకోవడానికి సమాజం కూడా సిద్ధంగా ఉంటుంది. అండ్ ఈ అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఆ ముగ్గురిని, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యుని అలాగే భర్తను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఎస్ సచిన్, మేడ్చల్ జిల్లా అల్వాల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేవలం కట్నం, అధిక కట్నం కోసం ఇంటికి వచ్చిన కోడలు తానే సర్వస్వం, మొత్తం అత్తమామలు నా భర్తే సర్వస్వం అని నమ్మి ఆ పుట్టింటిని వదిలి ఇటు బిడ్డనింటికి వచ్చిన అమ్మాయికి నరకం చూపించడం. సంవత్సరాలు
పెళ్ళై 2 సంవత్సరాలే అవుతా ఉంది, ఇప్పటికీ కూడా ఇంకా కట్నం కావాలంటూ కూడా వేధిస్తున్న నేపథ్యంలో అమ్మాయి ఆ విషయాన్ని ఇటు ఇంట్లో చెప్పుకోలేక ఎన్నిసార్లు చేసినట్టే కట్నం అడుగుతా ఉన్నారమ్మంటే ఇటు కన్నవాళ్ళు ఇవ్వలేక, అంటే ఇచ్చే వరకు ఇస్తా ఉంటారు కానీ ఇంకా కూడా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటే ఏదో వ్యాపారం చేసుకున్నట్టుగా ఇంకా కావాలంటే ఎక్కడికెళ్ళి తీసుకొస్తామంటూ కూడా పెద్ద ఎత్తున వారు మరోసారి ఇంతకుముందు మాట్లాడుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక నేను తల్లిదండ్రులతో మాట్లాడలేను, తల్లిదండ్రులకి చెప్పుకోలేను, ఇక ఈ బాధను నేను తల్లిదండ్రులతో క్షోభ పెట్టలేను అన్న నిశ్చయించుకొని తనకు తానుగా ఇంట్లో బలవంతానికి పాల్పడడం జరిగింది. ఇదంతా కూడా ఆ సంగీత తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ఈ అత్తమామలు ప్లస్ పెళ్లి చేసుకున్న ఈ పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నాడో గతంలో బాగానే ఉండేవాడు, ఇప్పుడు కట్నం కోసం పదమారు నా కూతురు వేధిస్తా ఉన్నాడంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేయడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం బాడీని తరలించడం జరిగింది. అక్కడి నుంచి వారి స్వస్థలానికి మోయడం జరిగింది. ఇక్కడ అలుమాల్లో సుమారుగా వారు వచ్చి 3 నెలలకు వస్తున్నాడు. గతంలో ఇక్కడి నుంచి చాలా సరౌండింగ్ ప్రాంతంలో ఉండేవారంటే అక్కడి నుంచి అల్వాల్కి షిఫ్ట్ అయ్యి సుమారుగా 3 నెలలు కావచ్చు. 3 నెలల చాలా నుంచి కూడా వారు పదే వేధిస్తూ వచ్చారంట. ఇన్నిసార్లు వేధిస్తా ఉంటారు, ఇంతని కట్నం ఇస్తాం, ఇన్నాళ్ళని భరిస్తా ఉంటాం, ఇటు పెళ్లి సమయంలో మీరు అడిగినంత ఇస్తాం, ఇంకా కావాలంటే మా రక్తం తాగాల అన్నట్టుగా అటు సంగీత తల్లిదండ్రులు కూడా పలుమార్లు పెద్ద మనుషుల ముందు మాట్లాడడం జరిగింది. ఇకపై ఇటు వినట్లేదు, భార్యని ఇంకా వేధిస్తేనే ఇంకా వస్తాయి, ఇంకా రక్తం పిండుకొని తాగాలనే నేపథ్యంలో వీళ్ళు పలుమార్లు ఆమెను హింసించడంతో ఇక ఈ తాళలేక బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది. ఈ ప్రస్తుతం ఆ కుటుంబం మొత్తం కూడా శోక సందర్భంలో మునిగిపోయింది. ఇటు భర్త కావచ్చు, భర్త తల్లిదండ్రులు వీరందరూ కూడా పోలీస్ స్టేషన్ ముందు మొదటి రోజు కనపడరు కానీ ఆ తర్వాత కనిపించట్లేదు. ఇప్పుడు పోలీసులు అయితే ప్రస్తుతానికి అయితే పోస్ట్ మార్టం దగ్గర ఉండడం జరిగింది, అవన్నీ కూడా కార్యక్రమాలు చేపిస్తున్నారు కానీ ఇప్పటికీ కూడా వారి మీద ఇంకా యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే వారు మాట్లాడుతున్నారు అమ్మాయి సూసైడ్ చేసుకుంది, మా తప్పు లేదు అంటూ కూడా వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇటు ఎందుకు చనిపోయింది, వీరి వల్లే చనిపోయింది అంటూ కూడా అమ్మాయి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు కానీ ఇంతవరకు కూడా కేసు ఇంకా మూవ్ అవ్వలేదు. అందరూ కూడా కొంత మేరకు నిర్లక్ష్యం వహిస్తున్నట్టు కనిపిస్తా ఉంది ఈ కేసులో పోలీసులు అందరూ కూడా. మరి ఎందుకని నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? ఇటు బాధితురాలు అని ఫిర్యాదు చేసింది, పలుమార్లు మాకు ఫోన్ చేసిన రికార్డ్స్, మా కూతుర్ని హింసించిన రికార్డ్స్ ఇవన్నీ కూడా మీకు ముందు పెడతా ఉన్నాం, అతనిపై యాక్షన్ తీసుకోండి అంటూ కూడా పోలీస్ స్టేషన్ ముందు పడిగాపులు కాయడం జరిగింది. నిన్నంతా కూడా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారంట. ఇప్పుడు పోస్ట్ మార్టం దగ్గర కూతురు మృతదేహం పక్కన కూర్చొని ఏడుస్తూ ఉన్నారు. మరి అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని ఒక ఇంటికి పంపించాను, ఒక సంతోషంగా ఉంటుంది అనుకునే నేపథ్యంలో ఆ ఇంటి వాళ్ళే నా కూతుర్ని కడతీరుస్తారు అనుకోలేదంటూ కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. మరి పోలీసులు ఈ కేసుని ముందుకు తీసుకెళ్లే సమయంలో మరి అటు భర్తపై ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు, మరి ఇంతవరకు కూడా అతన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలియట్లేదు. ప్రాథమికంగా ఇటు అమ్మాయి పోస్ట్ మార్టం తర్వాత ఏదైనా మేము నిర్ణయం తీసుకుంటామంటూ కూడా పోలీసులు మాట్లాడుతూ ఉన్నారు. మరి చూడాలి ఇటు పోలీసుల యాక్షన్లో ఇటు, ఎందుకంటే వీరిపై తీసుకునే యాక్షన్ మొత్తం కూడా దేశం మొత్తం కూడా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. ఎవరైతే అధిక కఠినం